భారత్లో విమాన ప్రయాణం అంటేనే ప్రాణ సంకటంలా తయారైంది. ఫ్లైట్ నిర్వహణ విషయంలో ఎయిర్లైన్స్ సంస్థల నిర్లక్ష్యం ప్యాసింజర్లను ప్రమాదంలోకి నెట్టేస్తోంది. తాజాగా కాండ్లా ముంబై స్పైస్ జెట్ విమానం గాల్లో ఎగరగానే చక్రం ఊడి పడిపోయింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత రన్వేపై దాని చక్రాన్ని గుర్తించారు గ్రౌండ్ స్టాఫ్. వెంటనే పైలట్లను అలర్ట్ చేశారు. అయితే చక్రం లేకుండానే గుజరాత్లో కాండ్లా నుంచి ముంబైకి వెళ్లిపోయింది స్పైస్ జెట్ ఫ్లైట్. అక్కడ సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో విమానంలో 75 మంది ప్రయాణికులున్నారు. అంతా క్షేమంగా ఉన్నట్లుగా స్పైస్ జెట్ ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యగా ముంబై ఎయిర్పోర్ట్లో ఫుల్ ఎమర్జెన్సీని ప్రకటించారు విమానాశ్రయ అధికారులు. భారత్లో విమాన ప్రయాణం అంటేనే ప్రాణ సంకటంగా తయారైంది. ఫ్లైట్ నిర్వహణ విషయంలో ఎయిర్లైన్స్ సంస్థల నిర్లక్ష్యం ప్యాసింజర్స్ను ప్రమాదంలోకి నెట్టేస్తోంది. తాజాగా కాండ్లా ముంబై స్పైస్ జెట్ విమానం గాల్లోకి ఎగరగానే చక్రం ఊడి పడిపోయింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత రన్వేపై దాని చక్రాన్ని గుర్తించారు గ్రౌండ్ స్టాఫ్. వెంటనే పైలట్లను అలర్ట్ చేశారు. అయితే చక్రం లేకుండానే గుజరాత్లోని కాండ్లా నుంచి ముంబైకి వెళ్లిపోయింది స్పైస్ జెట్ ఫ్లైట్. అక్కడ సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో విమానంలో 75 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతా క్షేమంగా ఉన్నట్లుగా స్పైస్ జెట్ ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యగా ముంబై ఎయిర్పోర్ట్లో ఫుల్ ఎమర్జెన్సీని ప్రకటించారు విమానాశ్రయ అధికారులు.